నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. ఈరోజు మనం మాస్టర్ ఎంఎన్ గారి ద్వాదశ సూత్రాలు అంటే మాస్టర్ గారి యొక్క శిష్యులు వారు చెప్తున్నట్టుగా విని రాసుకొని పెట్టుకున్నటువంటి నోట్స్ల నుండి మన గురుదేవులు డివి హనుమంతరావు గారు ఒక చిన్న పాంప్లెంట్గా తీసుకొచ్చారు. అలాగే మహాపురుష మాస్టర్ ఎంఎన్ పుస్తకంలో కూడా ఇవి చివరిలో ఉంటాయి. సో ఆ 12 సూత్రాలు ఏంటో తెలుసుకొని గుర్తుపెట్టుకుని నిరంతరం వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం మరింతగా డెవలప్ అవుతూ ఉంటాము. ఇవి చాలా అద్భుతమైనటువంటి మార్గదర్శకాలుగా మనకు నిలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియోను మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. మాస్టర్ ఎంఎన్ గారి అద్భుతమైన సూత్రాలు మీరు విన్నప్పుడల్లా కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం, స్ఫూర్తి మనలో వస్తూ ఉంటుంది. అది మీరే గమనిస్తారు. నాకు చాలాసార్లు జరిగింది కాబట్టి. సో మీకు కూడా జరుగుతుంది తప్పకుండా. సో ఫస్ట్ లైక్ చేయండి వీడియోని. అలాగే నెక్స్ట్ షేర్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందు ఇది మన గురుదేవులు మాస్టర్ డివి హనుమంతరావు గారు సేకరించినటువంటి ద్వాదశ సూత్రాలు. మొట్టమొదటి సూత్రం మాస్టర్ గారి మాటలు, మాస్టర్ ఎంఎన్ గారి మాటలు. మాస్టర్ సివివి గారు పరబ్రహ్మ స్వరూపులుగా నేను భావిస్తున్నాను. మీరు అదే భావనతో ప్రార్థన చేస్తూ ఉండండి, మీరు గుర్తిస్తారు. మాస్టర్ గారిని పరబ్రహ్మ స్వరూపంగా మాస్టర్ గారు గుర్తించారు, ఎంఎన్ గారు. ఆ భావంతోనే నేను ప్రేయర్ చేస్తున్నాను, మీరు కూడా అదే భావంతో చేయండి, మీరు కూడా ఆయన పరబ్రహ్మం అనే విషయాన్ని గుర్తిస్తారు అని చెప్పారు. సో నెక్స్ట్ వన్, ప్రార్థన ద్వారా మీరు గ్రహించేది మాస్టరు గారి శక్తి కాదు, మాస్టర్ గారి అపార కరుణ. మాస్టర్ నిజంగా వారి శక్తి మీలో ప్రవేశిస్తే మీ శరీరాలు తట్టుకొని నిలబడగలవా? సో మాస్టర్ సివివి గారి యొక్క శక్తి మన శరీరాలు డైరెక్ట్గా తట్టుకోలేవు. కేవలం వారి అపారమైనటువంటి కరుణ మాత్రమే మనలో ప్రవేశిస్తున్నది అని మాస్టర్ ఎంఎన్ గారు చెప్తున్నారు. నెంబర్ 3, మాస్టర్ ఎంటీఏ గారు మాస్టర్ సివివి గారిని గైడ్ చేస్తున్నారు. అలాగే మాస్టర్ సివివి గారు నన్ను అనగా మాస్టర్ ఎంఎన్ గారిని గైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను అంటే మాస్టర్ ఎంఎన్ గారు మిమ్ములను అంటే మనందరినీ గైడ్ చేస్తున్నారు. మీకు అండగా నేనున్నాను, మిమ్ము ఉద్ధరించే బాధ్యత నాది. సో మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనల్ని గైడ్ చేస్తున్న వాళ్ళు మాస్టర్ ఎంఎన్ గారు. వారే మనల్ని ఉద్ధరించే బాధ్యత తీసుకున్నాను అని చెప్తున్నారు. అండ్ 4th వన్, నేను ఒంగోలులో ఉన్నా మరెక్కడున్నా నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను, మీలోనే ఉన్నాను, మేము గైడ్ చేస్తూనే ఉంటాను. అంటే మనల్ని అందరినీ నిరంతరం గైడ్ చేస్తూనే ఉంటారు ఎంఎన్ గారు ఎక్కడున్నా సరే. మీ చుట్టూ ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనించాలి, ఇతరులతో ఎలాంటి వాదానికి దిగద్దు. మీ చుట్టూ ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి. అనవసరమైనటువంటి వాగ్వాదాలకు, ఆర్గ్యుమెంట్స్కి అస్సలు వెళ్ళవద్దు. ఏ విషయంలోనైనా సరే వివరణ కావాలనుకుంటే ఆ వివరణ మీకు మీరుగా తెలుసుకోగలరు. ఆ స్థాయికి మేము చేర్చు బాధ్యత నాది. సో ఇతరులతోని వాగ్వాదాలు చేసి విషయం రాబట్టాల్సిన అవసరం ఏం లేదు. మనకేం కావాలో మనలోనే తెలుసుకోగలిగినటువంటి స్థితికి మనల్ని మాస్టర్ గారు చేరుస్తారు. ఆ బాధ్యత ఆయనదే అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, 6th వన్, నిత్య జీవితంలో వచ్చేది కష్ట నష్టాలను అనుభవిస్తున్నప్పుడు తార్కిక దృష్టితో వాటిని చూడండి. ఇవి ఎందుకు వస్తున్నాయి, వాటి మూలం ఏమిటి అని మీకు మీరే ప్రశ్న వేసుకొని చూడండి. మీ ప్రశ్నకు సమాధానం వచ్చే వరకు వేచి ఉండండి, అంటే వెయిట్ చేయండి. సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం మీలోని మాస్టర్ గారు వారంతట వారే మీకు అందిస్తారు. వెయిట్ అండ్ సీ. సో మనకు నిత్య జీవితంలో వచ్చే కష్టాలను మనము అయ్యో నాకే ఇన్ని కష్టాలు రావాలన్నా అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని తార్కిక దృష్టితో చూడాలి, అంటే లాజికల్గా చూడాలి. ఈ కష్టం నాకు ఎందుకు వస్తుంది, ఈ కష్టానికి గల కారణం ఏంటి, దాని యొక్క మూల కారణం ఏంటి అనే విషయాల్ని మనము ఆలోచిస్తూ ఉండాలి. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే ప్రశ్న వేసుకొని మనమే ఆ ప్రశ్న వేసుకొని వేచి ఉండాలి అంతే. మన అంతరాత్మలోని మాస్టర్ గారు నాకు ఈ కష్టం ఎందుకు వస్తుంది, ఏ కారణంగా నేను ఏ తప్పు చేశాను అనే ఒక ప్రశ్న మనకు మనమే వేసుకొని
మాస్టర్ గారు సమాధానం చెప్తారు. అదే సమయం వచ్చినప్పుడు మాస్టర్ గారే వారంతట వారే మీకు సమాధానం అందిస్తారు. కాబట్టి వెయిట్ అండ్ సీ, వేచి చూడండి. అంతే తప్ప ఆ కష్టాలకు పారిపోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఒక మంచి సమాధానం, ఒక మంచి పరిష్కారం అనేది మాస్టర్ గారు మనలో నుండే మనకు అందిస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 7th వన్, మీ ప్రమేయం లేకుండా వచ్చే విజన్స్, ఆలోచనలు వాస్తవాలు అనుకోవద్దు. మనం ధ్యానం చేస్తుంటే రకరకాల విజన్స్, రకరకాల సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని డైరెక్ట్గా అవి అన్నీ వాస్తవాలే అని కానీ, ఇవన్నీ అబద్ధాలు, అసత్యాలు అని కానీ మనము అనలేము. కొన్ని వాస్తవాలు కావచ్చు, మరికొన్ని కాకపోవచ్చు. అలా వచ్చే విజన్స్ అన్నీ అటు ఇటుగా ఉంటాయి. అంటే కొన్ని వాస్తవాలుగా, కొన్ని అవాస్తవాలుగా ఉంటాయి. ఇదంతా లోయర్ ప్లేస్లో జరుగుతున్న వర్కింగ్ ప్రభావంగా గుర్తించాలి. వర్కింగ్ ప్రాక్టీసు హయ్యర్ ప్లేస్లో జరుగునప్పుడు అసలు వాస్తవాలు గుర్తించడం జరుగుతుంది. నిదానంగా చూడండి. అంటే ఈ విజన్స్ని మనము వెంటనే వాస్తవాలను అవాస్తవమనో డిసైడ్ కాకుండా మనము ఓపికతో ఉండాలి. ఇది అంతా మనం లో లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి విజన్స్ అనేటివి వస్తుంటాయి. అంటే సగం వాస్తవం సగం అవాస్తవాలుగా ఉండేటువంటి విజన్స్ వస్తుంటాయి. కొన్ని వాస్తవాలుగా, కొన్ని అవాస్తవాలుగా ఉంటుంటాయి. కానీ హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మనం విషయాన్ని డైరెక్ట్గా గుర్తించగలుగుతామంట. సో అలా గుర్తించే స్థాయికి మనం మెల్లమెల్లగా సాధనలో వెళ్తుంటాము అనే విషయం ఇది చదివితే మనకు అర్థమవుతుంది. ద 8th వన్, విషయ పరిశీలనలో వెనువెంటనే ఒక నిశ్చయానికి రావద్దు. ఎటువంటి వ్యాఖ్యానాలు చేయవద్దు. అలా చేసినట్లయితే అందులో మీ స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సో ఇది చాలా అద్భుతమైన విషయం. నాకు విషయ పరిశీలనలో వెనువెంటనే ఏదైనా విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు వెంటనే దానికి మనం ఒక నిశ్చయానికి రావద్దు. ఇది ఇంతే అని ఎప్పుడు మనము నిర్ణయించకూడదు. ఎటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. అంటే దాని గురించి ఎలాంటి కామెంట్స్ కానీ ఇంకేది కానీ చేయకుండా మన విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ మనం వాటిని కనుక వ్యాఖ్యానం చేసినా, ఒక నిర్ణయానికి వచ్చినా కూడా అందులో మన సొంత అభిప్రాయాలు చోటు చేసుకుంటాయి. మన సొంత అభిప్రాయాలు అవి తప్పయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విషయ పరిశీలనలో ఎలాంటి నిర్ణయానికి రాకుండా ఉండాలని మాస్టర్ గారు చెప్తున్నారు. ద నెక్స్ట్ వన్, 9th వన్, జరుగుతున్న సంఘటనలను పరిశీలించడమే మీ పని. అలా పరిశీలన చేసేటప్పుడు అందులో ప్రమేయం లేకుండా కేవలం సాక్షిభూతునిగా మాత్రమే ఉండాలి. ఇలా సాగుతుండే సాధన ప్రాక్టీస్లో ఎన్నెన్నో నూతన విషయాలు క్రమక్రమంగా మీకు తెలుస్తుంటాయి. సత్యం గోచరిస్తుంది. సో జరుగుతున్న సంఘటనలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయడమే తప్ప అందులో మన ప్రమేయం ఏమాత్రం ఉండకూడదు. సాక్షిభూతునిగా మాత్రమే మనం ఉండాలి. ఇలా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఎన్నెన్నో నూతన విషయాలు క్రమక్రమంగా తెలుస్తూ ఉంటాయి. అంతిమ సత్యం మనము తెలుసుకుంటాము అని మాస్టర్ గారు చెప్తున్నారు. సాక్షిభూతినిగా ఉండడం మనము అలవాటు చేసుకోవాలి అనేదే ఈ 9th వన్. 10th వన్, యోగ సాధకులు ఎవరైనాను హాస్యానికైనా చెడు అనరాదు, ఊహించరాదు. డు నాట్ విష్ బ్యాడ్ ఈవెన్ ఫర్ ఫన్. మనము చెడును సరదా కోసం కూడా ఊహించరాదు, సరదా కోసం కూడా పలకరాదు అని చెప్తున్నారు యోగ సాధకులు ముఖ్యంగా. 11th వన్, ప్రాక్టీసు ద్వారా ఆర్జించే శక్తిని వృధా చేయకండి. అలా లభించిన శక్తిని బ్యాంకులో డబ్బు భద్రపరిచినట్లుగా మీలోనే భద్రపరిచి ఉంచండి. ప్రాక్టీసు పూర్తయిన పిదప, నీవు ఒక స్థాయి చేరిన పిదప మాత్రమే అట్టి శక్తిని మీకోసం, మీ వారి కోసం, మానవ సమాజం కోసం అవసరమైన సమయంలో వినియోగించండి. సో మనకు మాస్టర్ సాధన చేస్తుంటే కొంత శక్తి అనేది లభిస్తూ ఉంటుంది. అలా లభించిన వెంటనే దాన్ని ఇదేదో అద్భుతంగా ఉంది, దీన్ని ఉపయోగించుకుందామని వెంటనే తొందరపడి ఆ శక్తుల్ని ఉపయోగించుకోకుండా అవి జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఉంటే, ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బు భద్రపరుస్తాం, అది ఏమవుతుంది, ఇంట్రెస్ట్గా పెరుగుతూ ఉంటుంది. అదే ఖర్చు పెడితే ఏం మిగలదు. సో కాబట్టి దాన్ని జాగ్రత్తగా భద్రపరిస్తే ఇంట్రెస్ట్తో సహా మనకు చాలా వస్తాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత మన యోగ మంది చెప్తుంది, 10 సంవత్సరాలు మీరు శ్రద్ధగా చేయండి, దీని యొక్క మొత్తం ఎసెన్స్ మొత్తం మీకు అర్థమవుతుంది అని మాస్టర్ గారు చెప్పారు.
అంటే ఈ లోపల మనకు వచ్చే చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న శక్తుల్ని మనం దుర్వినియోగం చేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక పెద్ద అమౌంట్ ఆఫ్ పవర్ని మనము మిస్ అయిపోతాము అని దీంట్లో చెప్తున్నారనమాట. 12th వన్, ప్రార్థనలో కానీ నిజ జీవితంలో కానీ ఏదైనా మంచి లేక చెడు కోరికలు మీలో కలుగుతున్నట్లయితే అవి ఏ రూపంలో ఏ విధముగా కలుగుతున్నాయో గుర్తించు. అట్టి వాటిని ప్రాక్టికల్గా తీర్చుకొనడానికి వీలున్నదో లేదో గమనించు. నిశితంగా పరిశీలించు. సమాధానంగా ఇది చెడు కోరికే అని గమనించి తిరస్కరించినా లేక అణుచుకొన ప్రయత్నించినా ఆ చెడు కోరికే మళ్ళీ మళ్ళీ మేము బాధించవచ్చును కానీ అంతటితో ఆగిపోదు. ఇట్టి క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడుటకు మీకు ఒకే ఒక మార్గం. అదే నా సూచనలు సలహాలు సదా గుర్తించుకొని నిర్భయంగా నిస్సంకోచంగా త్రికరణ శుద్ధిగా గురుదేవులకు విన్నవించుకొని వారిని శరణు పొందటమే ఏకైక ఉత్తమ మార్గం. తద్వారా రక్షణ లభిస్తుంది అని చెప్తున్నారు. సో ఇది చాలా ముఖ్యమైనది. లాస్ట్ వన్, మనలో ఎలాంటి చెడు కోరిక కలిగినా కూడా వెంటనే దాన్ని తిరస్కరించడము లేకపోతే తీర్చుకోనికి ప్రయత్నించడము చేయకుండా అది ప్రాక్టికల్గా ఎంతవరకు తీర్చుకోవచ్చు అనేదాన్ని ఆలోచించాలి. అది చెడు కోరికే, దాన్ని తీర్చుకోకూడదు అని మీకు అనిపించి దాన్ని వెంటనే తిరస్కరించిన ఇది చెడు కోరికే అని ఇది నేను తీర్చుకోను అని బలంగా దాన్ని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే ఆ చెడు కోరిక తిరిగి 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 మళ్ళీ వచ్చి మనల్ని బాధిస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఏం చెప్తున్నారు దాన్ని మాస్టర్ గారు, ఈ చెడు కోరికే నాలో కలిగింది, ఇది ఈ ప్రాక్టికల్గా తీరితే దీనివల్ల సమాజానికి నాకు ఇద్దరికీ నష్టమే. సో దయచేసి ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయండి అని మనం మాస్టర్ గారిని ప్రార్థించుకుంటే దానికి సంబంధించినటువంటి గైడెన్స్ మాస్టర్ గారి ద్వారా మనకు తప్పకుండా వస్తుంది. మనం ఈ సూచనలన్నింటినీ గుర్తుపెట్టుకుంటూ సాధన చేయడమే దానికి ముఖ్యమైనటువంటి పరిష్కార మార్గం అని చెప్తున్నారు. సో ఈ సూత్రాలన్నింటినీ మనము జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ వింటూ చదువుకుంటూ ఉంటే తప్పకుండా మనకు ఒక మంచి గైడెన్స్ అనేది, ఉత్తమ మార్గం అనేది లభిస్తుంది. తద్వారా రక్షణ కూడా లభిస్తుంది అని మాస్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఎంఎన్ గారికి అద్భుతమైనటువంటి ఈ సూత్రాలు చెప్పినందుకు, అలాగే వాటిని రాసి పెట్టుకున్న సాధకులకు, ఈ విషయాలన్నింటినీ మనకు సేకరించి ఈ పాంప్లెంట్ రూపంలో తయారు చేసినటువంటి మన డివి హనుమంతరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరో వీడియో కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మాస్టర్ ఎంఎన్ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం.